హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వంకాయలతో పచ్చిమిర్చి వేసి గ్రేవీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ వంకాయలు హెల్త్కి చాలా మంచివి. వీటిలో ఖనిజాలు, విటమిన్లు, ఐరన్, ఆక్సిజన్ చాలా ఉంటాయండి. ఈ వంకాయలు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. వీటిలో సహజంగా సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటుంది. వంకాయలు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతాయి. వంకాయ పచ్చిమిర్చి గ్రేవీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. నువ్వులు 1½ టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ½ ముక్క, పచ్చిమిర్చి ఒక 10-15, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లిగడ్డ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని దీనిలో పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగగానే ఇందులో నువ్వులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పల్లీలను, నువ్వులను డ్రై రోస్ట్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొబ్బరిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్రను వేసి కూడా వేయించుకుందాము. కొబ్బరి ఫ్రై అయ్యింది. లైట్గా వేయించుకోవాలి, ఎక్కువగా వేయించుకోకూడదు. ఎక్కువగా వేయించుకుంటే మాడు వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. 1/2 కేజీ వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలను ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలను ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా బాయిల్ అయ్యాయి. వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పల్లీలను, నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పచ్చిమిర్చిని వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీనిలో 1½ టీ స్పూన్ కల్లుప్పును వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇందులో 2-3 ఎండుమిరపకాయలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటిలో ఆనియన్స్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును 2 రెమ్మలు ఇలా తీసుకొని వేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న పల్లీల మిశ్రమము, ఈ మిశ్రమాన్ని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తము ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ మొత్తము ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, మన వంకాయ పచ్చిమిర్చి గ్రేవీ రెడీ అయ్యింది. ఓకే అండి, మన వంకాయ పచ్చిమిర్చి గ్రేవీ రెడీ అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూశారు కదా అండి, మన వంకాయ పచ్చిమిర్చి గ్రేవీని చాలా బాగా కుక్ అయ్యింది. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.